శ్రీనివాస్ గారు, అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు చంద్రబాబు గారు అటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా హామీ ఇచ్చిన దాని ప్రకారంగా, మేనిఫెస్టోలో పొందుపరిచిన దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పింఛన్ల పెంపు జరిగింది. పెంచినటువంటి పింఛన్లతో ఈరోజు జూలై 1వ తేదీన వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసి అందరికీ పింఛన్లు అందేలాగా ఆదేశాలు కూడా జారీ చేసింది అధికారులకి. ఏంటి దీన్ని ఎలా చూడాలి? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పెన్షన్ స్కీమ్లు ఉన్నాయండి. తెలంగాణ ఇస్తుంది, కానీ 7,000 రూపాయల నేను చెప్పే విధానం అంటారు అది కాదు, ఇస్తుంది. గత 5 సంవత్సరాల్లో నేను ఎలా చెప్పారంటే అసలు పెన్షన్లు ఉన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కనిపెట్టినట్టు, గతంలో సంక్షేమ పథకాలు లేనట్టు, మేము వచ్చిన తర్వాత అవ్వాతాతలకి డబ్బులు అందుతున్నట్టు ఒక విధమైనటువంటి సీన్ క్రియేట్ చేశారు. అదే సందర్భంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మధ్య చిచ్చు పెట్టి పేరలగా సమాంతరంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థతో నగదు పంపిణీ చేయకపోతే ఇంక లేదు అనేటువంటిది ఎన్నికల సమయంలో మనం చూసాం. ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దు అంది. మీకు ఏమైనా అధికారులు ఉన్నారు కాబట్టి చేయొచ్చు అండి. దానికి ఏం చెప్పారు, అసలు వాలంటీర్ లేకపోతే నగదు పంపిణీ జరగదు అనేటువంటి భావన కల్పించారు. అదే సందర్భంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా ఏం చెప్పారు, మా ప్రభుత్వం కానీ రాకపోతే కూటమి ప్రభుత్వం వస్తే అసలు మీకు పెన్షన్లు అందో, అవాతాతలు రోడ్డు మీద పడిపోవాలనేటువంటి ఒక విధమైన సీన్ క్రియేట్ చేశారు. అవన్నీ తప్పు అనేది ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజున మేమేం చెప్పాము, మేము పెన్షన్స్ పెంపు విధానమే కాకుండా జూలై 1 వచ్చేటప్పటికి మీ ఇంటి దగ్గరికే అధికారులతో మేము పంపిణీ చేయిస్తాం అని చెప్పేసి మాట చెప్పాం. ఎలా చేస్తారో మేము చూస్తాం అనేటువంటి కూడా ఛాలెంజెస్ చేశారు అవతల. అంటే వైసీపీ నాయకులు కూడా కొంతమంది విమర్శలు చేస్తూ, అంటే మేము ఇచ్చినటువంటి అంటే వైకాపా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దానికే రాష్ట్రం శ్రీలంకగా మారింది అంటూ అప్పుడు ప్రతిపక్షాలు మా మీద ఆరోపణలు చేశాయి. మరి ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు కదా, మాకంటే ఎక్కువ సంక్షేమం వారు ఇస్తామని చెప్తూ ఉన్నారు, సంపదని సృష్టిస్తామంటున్నారు. అది ఎలా సాధ్యం, అసలు మాకంటే ఎక్కువ ఎలా ఇవ్వగలరంటూ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆదాయానికి సంపదకి వ్యత్యాసం చెప్పమనండి. ఈ మాట్లాడినటువంటి వైసీపీ నాయకుల్ని ఆదాయం ఏంటి సంపద ఏంటి దాని రెండింటికి వ్యత్యాసం ఏంటి తెలియదు వాళ్ళకి. అంటే అప్పులు చేయడమే వాళ్ళ ఆదాయం అనుకుంటున్నారు, పప్పు బెల్లల్లో పెంచడమే సంక్షేమం అనుకున్నారు. అంటే సంక్షేమం అభివృద్ధి రెండు పలకాలు మనం వెళ్ళాలని చెప్పేసి మనం ఇన్నిసార్లు చెప్తూ ఉంటాం, రైలు పట్టాలంటివి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని సాఫీగా ప్రయాణం జరగండి. అది జరగల. ప్రతి మంగళవారం అప్పుల వారం చేశాడు. ఎక్కడ నువ్వు ప్రజల ఆదాయాన్ని ఎక్కడ పెంచావు, సంపద సృష్టించే కార్యక్రమాలు ఎక్కడ చేసావు, ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చినాయా? ఈరోజు పోలవరం గురించి మనం ఎందుకు పోగలాడుతున్నాం? పోలవరం కానీ నిజంగా కంప్లీట్ అయితే ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అన్నిటికీ వస్తుంది అందరికీ. దాంతోపాటు డెవలప్మెంట్ ఏంటంటే కనిపిస్తుంది. అంటే ఆ విధమైన మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేయడం మీద దృష్టి పెట్టడం వల్ల వారు ఆ మాటలు మాట్లాడారు. అంటే వాళ్ళకి వ్యత్యాసం తెలియదు. నేను ఏమంటున్నానంటే ఖజానా ఖాళీ చేసేసారు కదా, ఖాళీ ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా చూశారు. ఈ రోజున 1,25,000 మంది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారితో పాటు కూటమి ఉన్న పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అంతా ఎంతో పండుగ వాతావరణంలో, నేను అంటుంది మధ్యాహ్నం మనం మాట్లాడుకుంటున్నాం, 80% ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయినాయి. 80% నాకు తెలిసి 3-4 మొత్తం 100% కంప్లీట్. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ లేరు, లేకపోతే ఎవరో అందుబాటులో లేరున్న వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో జూలై 1వ తేదీ కల్లా 100కి 100% ఈ పంపిణీ పూర్తవ్వాలి పింఛన్ల విషయంలో అనేది వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నెలలో ఒక రోజు కార్యక్రమం, ఇప్పుడు నెలంతా ఉండే కార్యక్రమం కాదు. వాళ్ళు విధుల్లో భాగంగా ఈ ఒక్కరోజు కార్యక్రమం చేసుకుంటే అయిపోతుంది. అసలు అదే చెప్తున్నా, ఆ వాలంటీర్లు లేకపోతే అధికారులు ఏం చేయలేరు. అధికారుల వల్ల అవ్వదు, వాలంటీర్ వల్ల అవ్వద్దు అనేటువంటి సిస్టమ్ క్రియేట్ చేశారు అక్కడ. అది తప్పు నిరూపించాల్సిన బాధ్యత మాకు ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ చర్యల్లో భాగం అది. ఇప్పుడు పేదవారికి పింఛన్లు ఇవ్వడము, వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి పని చేసుకోలేరో వాళ్ళకి సామాజిక భద్రత ఆర్థిక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అది గొప్ప చర్య ఏం కాదు, కానీ అలా కార్యక్రమం చిత్రీకరించారు గతంలో. ఇప్పుడు అది కాదు, మాది సామాజిక బాధ్యత, మా ప్రభుత్వ బాధ్యత, మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం అనేటువంటి మాటలు చెప్పాం. ఆ మాటలు కాదు, చేతలని ఈరోజు చూపించాం. ఈరోజు జరిగింది. రేపు వద్దు ఎవరన్నా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఇద్దరు ఎవరన్నా ఉన్నా రేపు మార్నింగ్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అంటే 100% పర్ఫెక్ట్గా ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తారు. దీంతోపాటు కృష్ణ గారు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సార్,
గత 5 సంవత్సరాల్లోని అంటే 2019 వరకు కూడా పెన్షన్ తీసుకున్నటువంటి కొంతమంది వృద్ధులకి రాజకీయ కారణాలు కావచ్చు, వేరే కారణాలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులుగా కొంతమంది పెన్షన్స్ అందలా. అవును, ఇప్పుడు ప్రభుత్వం 64,18,000 మందికి పెన్షన్లు ఇవ్వబోతుంది. 4,408 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారికే అందేలాగా చర్యలు కూడా తీసుకుంది. ఖచ్చితంగా ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి ప్రభుత్వ అదనపు ఖర్చు లేకుండా. ఎందుకంటే ఈ మాట గతంలో బటన్ నొక్కినప్పుడు పెద్ద సభ పెట్టి దానికి ప్రభుత్వం 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ అక్కడ రప్పించి ఏదో బటన్ నొక్కేనటువంటి కార్యక్రమం వచ్చింది. అలా కాదు, చక్కగా ఇంటికి వెళ్ళి వాళ్ళతోటి ప్రజలతో మమేకమవుతూ ఉంటుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటుంది, అదే సందర్భంలో వారి చేతికి అందించినట్టు ఉంటుంది. ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. నేను అంటే ఇందాక చెప్తాను, కట్ చేశాను నేను. 2019 ముందు తర్వాత ఎవరైతే కొంతమందికి పెన్షన్స్ ఆగిపోయినాయి పాపం, వాళ్ళ వికలాంగులు కూడా పెన్షన్స్ ఆగిపోయినాయి. వాళ్ళందరూ పాపం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావచ్చు, లేకపోతే మా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి మాకు ఇదివరకు వచ్చేటువంటి పెన్షన్లు ఆపేశారండి అనేక కారణాలతోటి అనేటువంటి వచ్చింది. వాటిని వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అంటే నిజమైన లబ్ధిదారులకి సంక్షేమం అందించవలసిన బాధ్యత మాకుంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారుల కంటే కూడా ఆ సంఖ్య కంటే ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువగా మందికి ఈ పెన్షన్లు అనేది ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుద్ది. నిజమైన లబ్ధిదారులకి ఎక్కువ తక్కువ అనే కంటే నిజమైన లబ్ధిదారులకి మాత్రం సంక్షేమ అధికారి కార్యక్రమం జరుగుద్ది. అంటే నేను అంటుంది గతంలోని పేద ధనిక లేకపోతేనేమో ఏదో పెత్తందారులు పేదలకి మధ్య పోరాటం ఈ కార్యక్రమాలు చేశారు. వారి దృష్టిలో పేదవారు ఎవరండి? అంటే వృద్ధులందరికీ కూడా వచ్చేలాగా ఆ పెన్షన్ స్కీమ్ ఉంది కదా. అంటే ఇప్పుడు పేదదానికి ఆ డిఫరెన్స్ చూసేటువంటి పరిస్థితి ఉందంటారు. అంటే అని అంటుంది ఖచ్చితంగా ఆ వయసు తర్వాత వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అంటుంది అది కాదు, గతంలో ధనికులు పేదలు అనే వ్యత్యాసం చూపించి కార్యక్రమం పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధాన్ని చిత్రీకరించారే. నా దృష్టిలో కృష్ణ గారు, వాళ్ళ దృష్టిలో పేదలు అంటే ఎవరో తెలుసా మీకు? మిథున్ రెడ్డి చాలా పేదవాడు అంటారు. అయోధ్యరామరెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, వీళ్ళ పేదలు. వీళ్ళందరికంటే అతిపెద్ద పేద ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, నిరుపేద. వాళ్ళ దృష్టిలో అత్యంత అద్భుతమైన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎవరని చెప్పంటారా? కొడాలి నాని, పేరు నాని. వాళ్ళ దృష్టిలో మరి వారు పేదవారు గారు అంటారు. పేదవారు కాదు, తెలుగు అత్యంత స్వచ్ఛమైన భాష మాట్లాడే తెలుగువారు. అలాగే వారి దృష్టిలో అత్యంత భక్తురాలు, అన్నమయ్య కంటే ఎక్కువ సార్లు తిరుపతి దర్శనం చేసిన రోజా గారు. అంటే నేను అంటుంది ఆయన ప్రచారంలో భాగంగా ఎటువంటి వాళ్ళని ఈయన సమయంలో పాటించారు. అంత అద్భుతమైన వ్యక్తి, ఇంత సంస్కారమైన వ్యక్తి, సకల కళావల్లభుడు అంబటి రాంబాబు గారిని కూడా ఎలా మెచ్చుకున్నారో మనం చూసాం. అంటే వారి దృష్టిలో పేదలన్నా, తెలుగు భాష అన్నా, సమయం అన్నా అది అంటే మనం చేసేది కాదు. అంటే భారతదేశంలోనే దానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో ధనిక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన మాట్లాడే మాటలు పేదలు ధనిక అని చెప్తున్నారు. నిజమైన పేదలు అంటే ఎవరు ఈరోజు మేము చూపిస్తా పోతున్నాం. నిజమైన సంక్షేమం అంటే ఏంటి, ఎవరికి చేరాలి. అదే సందర్భంలో కృష్ణ గారు పేదలకు సంక్షేమం అందిస్తానే బడుగు బలహీన వర్గాలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమం కూడా చేయాలి. ఎందుకంటే ప్రతి నెల ఓటు తారీఖు వచ్చేటప్పటికి మాకు పథకాల గురించి ఎదురు చూసేటువంటి పరిస్థితి కూడా రాకూడదు. ఎవరు చూడాలి అది? ఈ వికలాంగులు, వారి పని మీద వారు చేసుకోలేని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వీళ్ళు చూడాలి తప్ప నిజంగా బడుగు బీసీ బడుగు బలహీన వర్గాలు చూసారా వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ సొంతంగా నిలబడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎవరెవరికి ఎంత పెన్షన్ పెరిగింది అంటే ఏం చెప్తారు? అంటే మేమేమైతే చెప్పామో 4,000 పెన్షన్ అన్నది, అదే సందర్భంలో 3 నెలల బట్టి పెండింగ్ కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పాను. 7,000 ఇలా 7,000 కార్యక్రమం అక్కడ జరిగింది. నేను అంటుంది విడివిడిగా వృద్ధులకి లేకపోతే వికలాంగులకి వాళ్ళకి మేము పెంచింది ఎంతైతే పెంచామో అది విడతల వారీగా కాకుండా ఏకమత్వంలో ఒకేసారి. అంటే వాళ్ళకి ఇది మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మేము ఖజానా ఖాళీ చేసి ఇచ్చేసాం కదా, ఎక్కడి నుంచి ఇస్తారేలా అని చెప్పేసి. అంటే ఒక అప్పు చేస్తాం కృష్ణ గారు, మీరైనా నేనైనా, కుటుంబం కావచ్చు, పార్టీ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అప్పు చేసామంటే దేనికి చేస్తాం? మన బిడ్డలు చదువుకో, మన ఇంటి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే అప్పు చేస్తాం. అప్పుడు సద్వినియోగం చేసి వెళ్ళాలి, లేకపోతే భావితరాలకు పెట్టుబడి కింద వెళ్ళాలి. మన బిడ్డ చదువుకు పెట్టుబడి పెడుతున్నామంటే వాళ్ళ ఆ భవిష్యత్తు పునాది కదా, అటువంటి దానికి అప్పు చేయాలి. గతంలో మనం అప్పుల విషయంలో కూడా అప్పులు చేయడం తప్పని మనం ఎప్పుడు అలా చేసినప్పుడు తీసుకొచ్చి దేనికి ఖర్చు పెట్టావు? 13 లక్షల కోట్లు అప్పు పెట్టావు. 3 లక్షల కోట్లు ఎంతో ఇంచుమించు 2.5-3 లక్షల కోట్ల మధ్యన 2,75,000 కోట్లు ఇచ్చారు డిప్యూటీ కింద వాళ్ళకి ఇచ్చారంటాం. మిగతా డబ్బు అంతా ఏమైందని అడుగుతున్నాం మనం, ఎక్కడన్నా చూపించని అడుగుతున్నాం.
ప్రతి నెల జీతాలు ఇవ్వాలంటేనేమో డబ్బులు వెతుకునే పరిస్థితి ఏర్పడింది కదా. ప్రతి మంగళవారం అప్పు చేయకుండా లేనటువంటి మంగళవారం లేదు కదా. ఏం చేసే డబ్బులు అడితే దానికి సమాధానం లేదు. ఏమంటే ఈ రోజున అప్పు చేసినా, అప్పు చేయకుండా ఏ ప్రభుత్వం ఉండదు. అప్పు చేసినా దాని సద్వినియోగం ఎలా చేయాలి, సంపద ఎలా సృష్టించాలి, ప్రజలకు ఆదాయం ఎలా పెంచాలి, ఇటువంటి అన్ని బ్యాలెన్స్డ్గా చేసుకునేటువంటిదే మా కూటమి ప్రభుత్వం.